ఒక వ్యక్తికి హార్ట్ ఫెయిల్యూర్ రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా కామన్గా చూసిన సిచ్యువేషన్స్ చూస్తే ఇస్కిమిక్ హార్ట్ డిజీజ్ అంటే గుండెకి రక్త సరఫరా సరిగ్గా అందనందువల్ల హార్ట్ పనితీరు తగ్గి హార్ట్ ఫెయిల్యూర్కి దారితీసే అవకాశం. ఇందులో ముఖ్యంగా మనం చూసేది హార్ట్ అటాక్. గుండెకి అందించే రక్తనాళాల్లో రక్తం సరఫరా సరిగ్గా జరగకపోవడం వల్ల బ్లాకేజెస్ వచ్చి పేషెంట్కి హార్ట్ అటాక్ జరిగితే రక్త సరఫరా సరిగ్గా జరగనందువల్ల ఆ హార్ట్ మజిల్ డ్యామేజ్ అవుతుంది. ఆ హార్ట్ మజిల్ డ్యామేజ్ అయ్యి పంపింగ్ ఫంక్షన్ తగ్గుతుంది అండ్ గుండె పనితీరు తగ్గుతుంది. ఇది చాలా సహజంగా చూసే కారణం. ఇస్కిమిక్ హార్ట్ డిజీజ్ ద్వారా మోర్ దెన్ 50% వాళ్ళల్లో హార్ట్ ఫెయిల్యూర్కి దారితీస్తుంటుంది. రెండో కామన్ రీజన్ వచ్చేసి బీపీ, డయాబెటీస్ వల్ల హార్ట్ మజిల్ డ్యామేజ్ అవ్వడం. బీపీ కంట్రోల్లో లేనప్పుడు, ఎక్కువ శాతం కంట్రోల్లో లేకుండా చాలా రోజులు గడిచినప్పుడు హార్ట్ మజిల్ మీద ఒత్తిడి జరిగి ఆ హార్ట్ పంపింగ్ ఫంక్షన్ కూడా తగ్గే అవకాశం ఉంది. షుగర్ కూడా అన్కంట్రోల్ లేనప్పుడు దానివల్ల కూడా హార్ట్ మజిల్ మీద దాని ప్రభావం కనిపించి హార్ట్ పనితీరు తగ్గే అవకాశం ఉంటుంది. కొన్ని జెనెటికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. జెనెటిక్ ప్రాబ్లమ్స్ అంటే ఆ హార్ట్ మజిల్ తయారీలోనే కొంచెం ప్రాబ్లం ఉండి అది చిన్నప్పుడు కనిపించకుండా ఉండి సుమారుగా 20-30 ఏళ్ళు వచ్చిన వయసు వచ్చినప్పుడు ఆ హార్ట్ మజిల్ ఫంక్షనింగ్ అనేది తగ్గి అది కూడా హార్ట్ ఫెయిల్యూర్కి దారితీసే అవకాశం ఉంది. వీటిని కార్డియోమయోపతీస్ కింద మనము చెప్పుకుంటూ ఉంటాం. నాలుగోది హార్ట్ వాల్వ్ ప్రాబ్లం కూడా ఉన్నప్పుడు ఆ వాల్వ్ సరిగ్గా పనిచేయనప్పుడు కూడా హార్ట్ పంపింగ్ మీద ఇబ్బంది పెడుతూ ఉంటుంది. వాల్వ్స్ తలుపుల మాదిరిగా తెరుచుకోవడం మూసుకోవడం జరుగుతుంది. ఆ తెరుచుకోవడం మూసుకోవడం పనితీరు ఇబ్బంది పడినప్పుడు గుండె మీద ఒత్తిడి పడి హార్ట్ పంపింగ్ ఫంక్షన్ కూడా తగ్గే అవకాశం ఉంది. అండ్ ఫైనలీ పుట్టుకతో వచ్చే ప్రాబ్లమ్స్, హార్ట్లో హోల్ కానీ వగైరా ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఈ హార్ట్ పంపింగ్ మీద ప్రభావం చూపించి దానివల్ల కూడా హార్ట్ పంపింగ్ ఫంక్షన్ తగ్గచ్చు. అండ్ కొన్ని ఇన్ఫెక్షన్స్ ద్వారా కూడా లైక్ డెంగ్యూ ఫీవర్ కానివ్వండి, డిప్తీరియా ప్రాబ్లం కానివ్వండి, లేదా కొన్నిసార్లు ట్యూబర్క్లోసిస్ ప్రాబ్లం, అలాంటి ఇన్ఫెక్షన్స్ ద్వారా కూడా హార్ట్ మజిల్ దెబ్బతిని పంపింగ్ ఫంక్షన్ కూడా తగ్గే అవకాశం ఉంది. సో ఒక వ్యక్తికి హార్ట్ ఫెయిల్యూర్ రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. కారణాలు ఏంటో కనుక్కోవడం అనేది చాలా ఇంపార్టెంట్. దీనికి చాలా టెస్టులు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎగ్జాక్ట్లీ దేనివల్ల ఈ హార్ట్ పంపింగ్ ఫంక్షన్ తగ్గిందో కనుక్కోవడం ద్వారా ఆ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేయడానికి అవకాశం దొరుకుతుంది. ఆ హార్ట్ పంపింగ్ ఫంక్షన్ మళ్ళా నార్మల్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సో హార్ట్ ఫెయిల్యూర్ ఎందుకు వచ్చింది అని కనుక్కోవడంలో చేసే టెస్ట్లు చాలా అవసరం. అండ్ ప్రాపర్ ఐడెంటిఫికేషన్ ద్వారా ప్రాపర్ ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశం జరుగుతుంది.